మరొకసారి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తూ మాట్లాడిన ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. సో ఇంతకు ముందు కూడా మనము చాలాసార్లు చూసాం రేవంత్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తూ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారు చాలాసార్లు మాట్లాడారు. సో మరి ఇప్పుడు కూడా మరొకసారి ఎందుకు మాట్లాడుతున్నారు, ఏ విషయంలో మాట్లాడుతున్నారంటే రాజగోపాల్ రెడ్డి గారికి మంత్రి పదవి ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ అధిష్టానం మాట ఇచ్చింది. కాంగ్రెస్ రాష్ట్ర పార్టీ కాదు, అధిష్టానం అంటే అక్కడ మన రాహుల్ గాంధీ సైడ్ నుంచి ఈయనకు మంత్రి పదవి ఇస్తామని చెప్పేసి మాట ఇవ్వడం జరిగిందంట. కాకపోతే మధ్యలో మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ముఖ్య నేతలు అని ఆయన మెన్షన్ చేయడం జరిగింది. ట్విట్టర్ వేదికగా ఈ యొక్క విషయాన్ని చెప్పారు. అంటే రాష్ట్రంలోని కాంగ్రెస్ ముఖ్య నేతలు నాకు మంత్రి పదవి రాకుండా అడ్డుకున్నారు, లేనిపోనివన్నీ కూడా చెప్పేసి ఈయనకు వద్దు, ఇలాంటివన్నీ కూడా మాయమాటలు చెప్పేసి నాకు మంత్రి పదవి రాకుండా అడ్డుపడ్డారు అని చెప్పేసి ఆయన మాట్లాడడం జరుగుతుంది. ట్విట్టర్ వేదికగా ఈ యొక్క విషయాన్ని వెల్లడించారు. సో అదే విధంగా ఈ విషయంతో పాటు డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క గారు కూడా మీడియా ముఖంగా నాకు కాంగ్రెస్ అధిష్టానం ఇచ్చినటువంటి ఈ యొక్క హామీ ఏదైతే ఉందో మంత్రి పదవి ఇస్తామని చెప్పేసి దాని గురించి, అండ్ అదే విధంగా ఎవరైతే కాంగ్రెస్ ముఖ్య నేతలు రాష్ట్రంలోని ముఖ్య నేతలు నాకు మంత్రి పదవి రాకుండా అడ్డుపడ్డారో వాళ్ళ గురించి ఇదంతా ఈ అన్ని విషయాలు కూడా మీడియా ముఖంగా మల్లు బట్టి విక్రమార్క గారు చెప్పడం జరిగింది. చాలా సంతోషం, ఇలాంటి విషయాల్ని కూడా బయట పెడుతున్నారని చెప్పేసి కూడా అటు మల్లు బట్టి విక్రమార్క ఆయన థ్యాంక్స్ చెప్పడం జరిగింది. సో అదే విధంగా కాంగ్రెస్ అధిష్టానం ఈ విధంగా హామీ ఇచ్చినప్పుడు దాన్ని అడ్డుకోవడానికి మీరు ఎవరు, మధ్యలో మన రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ముఖ్య నేతలు ఈ విధంగా చేస్తూ ఉన్నారు. ఓకే, నాకు పదవి రాలేదు, మంత్రి పదవి రాలేదని చెప్పేసి నాకు బాధ లేదు, కాకపోతే మీరు నాకు ఇచ్చినటువంటి హామీని ఏ విధంగా అడ్డుకుంటున్నారో అదే విధంగా ప్రజల వరకు వచ్చేటటువంటి హామీల్ని కూడా ఇదే విధంగా అడ్డుకుంటున్నారా, ప్రజలకు కూడా మంచి కాకుండా మీరు అడ్డుకుంటున్నారా అని చెప్పేసి ఆయన మండిపడడం జరుగుతుంది. ఎందుకంటే మాకు పదవి వచ్చినా రాకపోయినప్పటికీ కూడా పెద్ద అంటే ఎక్కువగా మేము బాధపడం, అదేవిధంగా ఎప్పుడు కూడా దీని గురించి ఆలోచించడం కానీ ఇలాంటివి కూడా చేయం. కాకపోతే మనకు రాష్ట్రం భవిష్యత్తు ముఖ్యం, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల యొక్క సంతృప్తి ముఖ్యం, వాళ్ళకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా చేరుతున్నాయా లేదా, ఇచ్చినటువంటి పథకాలన్నీ కూడా అందుతున్నాయా లేదా, ఇలాంటి విషయాల్లో మీరు చొరవ చూపించాలి. కానీ ఈ యొక్క విషయం అంటే ఇక్కడ కాంగ్రెస్ అధిష్టానం ఈ యొక్క వ్యక్తికి హామీ ఇచ్చింది, ఈ హామీని అడ్డుకుందాము, తనకు పదవి ఇవ్వకుండా చేద్దామని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మంత్రుల విషయంలో ఆలోచించడం కాదు. మీ ఆలోచన మొత్తం కూడా ప్రజల మీద, ప్రజల సంక్షేమం మీద, రాష్ట్రం యొక్క అభివృద్ధి మీద పెట్టండి అని చెప్పేసి రాజగోపాల్ రెడ్డి గారు చెప్తూ ఉన్నారు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఏ పథకాలు ఇచ్చింది, ఏంటి, ప్రజల గురించి ఆలోచిస్తుందా లేదా, వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళ గురించే ఆలోచిస్తుందా అని చెప్పేసి కూడా చూస్తూ ఉంటే అంటే ఏ ప్రభుత్వం అయినా కూడా అంటే ఎలక్షన్స్ ఉన్నప్పుడు చాలా హామీలు కానీ పథకాలు ఇస్తామని హామీలు ఇస్తూ ఉంటారు. కాకపోతే వాళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటన్నిటిని కూడా నెరవేరుస్తున్నారంటే 100లో 50% అమలు చేస్తూ ఉంటారు. ఇంకా మిగతావన్నీ కూడా ఒక 10 సంవత్సరాల పాటు కూడా ఇస్తాము, అప్పుడు ఇస్తాం, ఇప్పుడు ఇస్తాం అని చెప్పేసి కొనసాగిస్తూనే ఉంటారు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా కొన్ని అంటే ఇచ్చిన హామీల్లో కొంతమేరకు ఇప్పుడైతే అమల్లోకి వచ్చాయి, ఇంకా చాలా మటుకు కూడా అమలు కాలేవు, రాష్ట్రం అభివృద్ధిని అయితే పట్టించుకోవట్లేదు, అసలు మా దగ్గర నిధులే లేవు అని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారని చెప్పేసి కూడా మనకు చాలా మంది బీఆర్ఎస్ నేతలు కూడా మాట్లాడుతూ ఉంటారు. మరి రాజగోపాల్ రెడ్డి గారికి మంత్రి పదవి రాకుండా అడ్డుకున్న వాళ్ళు కాంగ్రెస్ మన రాష్ట్రం యొక్క ముఖ్య నేతలే అని చెప్తున్నారంటే ఆ ముఖ్య నేతలు అంటే ఇంకెవరు ఉంటారు, ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారే. మరి మరొకసారి రేవంత్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తూ రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా మంది కూడా ఈ యొక్క మాటల్ని షేర్ చేస్తూ ఉన్నారు.